అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, నేను సహస్ర. దీపం ఎక్కడ పుట్టింది? దీప ఆరాధన ఎందుకు హిందువులకి అంత ప్రాముఖ్యత సంతరించుకుంది? ఈ అంశాలన్నీ మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ఈశ్వరి పీఠ వ్యవస్థాపకులు అయాచితం రవిచంద్ర శర్మ గారు. నమస్కారం గురుగారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదానంద సమారంభాం మదనానంద సుదీపితం శ్రీకృష్ణమాధవోపేతం గురుమండలమాశ్రయే. సదానంద సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. పరమగురుభ్యో నమః. పరమేష్టి గురుభ్యో నమః. పరాత్పర గురుభ్యో నమః. శివాయ గురవే నమః. గురుగారు, దీపం గురించి చాలా కథలుగా వింటా ఉన్నాము. ఎక్కువగా హిందువులు దీపారాధన చేయడం మనం చూసాము. కొంతమంది క్రైస్తవులు మాత్రమే క్యాండిల్స్ అని వెలిగిస్తూ ఉంటారు. సో నాకు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ దీపారాధన కేవలం హిందువులకే పరిమితమా? ఇతర మతస్థులు కూడా దీపారాధన చేయొచ్చు అంటారా? దీపము అని అంటే ఏమిటి అంటే, మామూలుగా మనం చీకట్లను తొలగించేటువంటిది దీపం. అయితే దీపారాధన అనేది ఎవరైనా చేయవచ్చు. కుల మత ప్రాంత వర్ణ భేదము లేకుండా ఎవరైనా చేయవచ్చు. ఇక్కడ మన సనాతన ధర్మములో దీపం గురించి ఎంత చెప్పబడినది అని అంటే, మనకి ఏదైనా దారి కనబడాలి అని అంటే మొదటగా మనకు ఒక కాంతి అనేది అవసరం. మనకి ఏదైనా వస్తువు చూడాలి అని అంటే కాంతి అనేది అవసరం. ఆ కాంతి ఏ విధంగా వస్తుంది అని అంటే దీపం ద్వారా వస్తుంది. ఈ దీపం వెలిగించడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, మనలో ఉన్నటువంటి అంధకారం ఏదైతే నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి ఒక దీపారాధన చేసి మనము భగవన్నామ స్మరణ చేస్తూ ఆ జ్ఞాన జ్యోతిని మన మనస్సులో వెలిగించడమే ఈ యొక్క దీపారాధన యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఈ యొక్క కార్తీక మాసంలో ముఖ్యంగా ఎందుకు వెలిగించాలి? రిమైనింగ్ అంటే మామూలుగా అన్ని మాసాలు ఉన్నాయి కదా, మరి అన్ని మాసాల్లో వెలిగిస్తాం కదా, దీనికే ఎందుకు అంతగానం ప్రాముఖ్యత ఏర్పడింది అని అంటే, మనము ఆశ్వీయుజ బహుళ అమావాస్య రోజు ఒక బ్రహ్మాండమైనటువంటి పండుగ జరుపుకుంటాం. అదేమిటి? దీపావళి. పేరులోనే ఉంది. అంటే దీపాలతోటి మొత్తము అలంకరణ చేసి ఇక్కడ ఉన్నటువంటి చీకట్లన్నీ కూడా తరిమి కొట్టడం. మామూలుగా మనకు అమ్మవారు ఏ రూపంలో ఉంది అని చెప్తాము అనంటే, జ్యోతిస్వరూపంలో. అంటే అమ్మవారు కానీ, మనం పరబ్రహ్మం కానీ, దైవం కానీ, మనం ఏం చెప్తాము అనంటే, దైవం ఏ రూపంలో ఉన్నాడు అనంటే జ్యోతిస్వరూపంలో ఉన్నాడు. అంటే దానికి ఒక స్థిరమైనటువంటి ఆకారం అనేది ఉండదు. నిరాకార రూపుడే ఆ భగవంతుడు. ఆ నిరాకార రూపాన్ని ప్రతిబింబించేదే ఈ యొక్క దీపం. అయితే మరి ఈ యొక్క దీపారాధన చేయడం ద్వారా ఏమిటి అని అంటే, మనలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించేసుకొని మన లోపల ఒక జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవడమే ఈ యొక్క ఉద్దేశం. మన సనాతన ధర్మంలో మీరు చూడండి, ప్రతి ఒక్క కార్యక్రమంలో మనం ప్రారంభ దశలో మొదటగా దీపారాధన చేస్తాం. అంటే దీపారాధనతో ఆ యొక్క కార్యక్రమం ప్రారంభం చేస్తాం. ఉద్దీప్యస్వజాత వేదోభగ్నం నిర్వృతిం మమ పశోగుస్తమహ్యమావాహ జీవనంచ దిశో దిశ. అంటే ఈ 4 దిశలందు కూడా వెలుగును, కాంతిని ప్రసరింపచేసి నన్ను సన్మార్గంలో నడిపించేటువంటి శక్తి నాకు ఇవ్వుమా అని చెప్పేసి ఆ దీపరూపంలో ఉన్నటువంటి భగవంతుడికి నమస్కారం చేసి ఆ కాంతిని మనం వెలిగిస్తాం. అయితే ఈ యొక్క కార్తీక మాసములో ముఖ్యంగా పౌర్ణిమ రోజున ఉసిరిక చెట్టు కింద, తర్వాత తులసి కోట దగ్గర అయితే రోజు ఈ ఉసిరిక చెట్టు కింద కనీసం కార్తీక పౌర్ణిమ రోజునందు కానీ 365 ఒత్తులు పెట్టి దీపారాధన చేయడం ద్వారా, మరి 365 ఖచ్చితంగా ఎందుకు అనంటే, మన సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. రోజుకొక ఒత్తి చొప్పున. అంటే దీనికి ప్రతీక ఏమిటి అనంటే, మనలో ఉన్నటువంటి జ్ఞాన జ్యోతి. మనకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఉరుకులు పరుగుల జీవనం ఏర్పడింది. మనము ఈ కాలంలో బతకాలి అని అంటే ఉద్యోగపేట కానీ, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కానీ ప్రతిరోజు చేయకపోవచ్చు.
అయితే అలా ప్రతిరోజు చేయలేని వాళ్ళు కనీసం కార్తీక మాసము రోజున 365 ఒత్తులు పెట్టి దాంట్లో ఆవు నెయ్యిలో తడిపి దీపారాధన చేయడం అనేది ఉత్తమం. ఆవు నెయ్యి దొరకలేదు, అంత శక్తి లేదు మాకు, కనీసం నువ్వుల నూనె కూడా పెట్టేటువంటి శక్తి లేదు, కనీసం ఆముదం కూడా శక్తి లేదు మాకు. ఎక్కడైనా ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా కూడా దీపారాధన చేసినటువంటి ఫలితం వస్తుంది. అంతటి మహత్తకరమైనటువంటి శక్తి ఈ యొక్క దీపారాధనకు ఉన్నది. మన సనాతన ధర్మం గొప్పతనం చూడండి. మన సనాతన ధర్మంలో అంటే హిందూ సాంప్రదాయంలో ఎవరైనా చనిపోయిన తర్వాత కూడా తల దగ్గర ఒక దీపం పెడతాం. అంటే దాని యొక్క అర్థం ఏమిటండి? ఆ మనలో ఉన్నటువంటి ఏదైతే ఆత్మ ఉందో ఆ ఆత్మ దీపం రూపంలో, ఆ కాంతి రూపంలో భగవత్ సాయుధ్యం చెందుతుందన్నమాట. మనకు ఈ భూలోకంలో సమయం అయిపోయిన తర్వాత మొత్తం దాదాపు 16 పురాలు దాటాలి. ఈ కార్తీక మాసంలో ఎవరైతే దీపారాధన చేస్తారో నరక బాధలు ఏమీ లేకుండా, అంటే వాళ్ళు యమభటులు చూసే అవసరం లేదు, యమభటులు ఎవరికి చూడాల్సిన అవసరం లేకుండా సాక్షాత్తు కైలాస ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి కార్తీక మాసంలో తెలుపబడింది. అందుకోసమని ఈ యొక్క కార్తీక పౌర్ణిమ రోజున 365 ఒత్తులు వేసి దీపారాధన చేయడము, దాన్ని ఏదైనా నదీ జలాల్లో వదిలేయడం కానీ, లేదంటే ఏదైనా ఉసిరిక చెట్టు కింద కానీ, లేదంటే తులసి కోట దగ్గర కానీ పెట్టడం ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి బాధల నుండి బయటపడేటువంటి అవకాశం చాలా ఉంది. ఓకే. అయితే ఇప్పుడు దీపారాధన కొంతమంది మీరు అన్నట్టు కూడా 1 ఒత్తి 2 ఒత్తులు లేకపోతే నోములు ఇన్ని ఒత్తులు చేయాలని అంటారు కదా. సో వాళ్ళకి ఏ విధంగా వస్తాయి అంటారు? అంటే వాళ్ళు ముందుగా అనుకోవడమా, లేకపోతే వాళ్ళకి ఎట్లా ఈ నియమాలు ఎలా తెలుస్తాయి అంటారు? చాలామంది అసలు దీపము అనేది ఏ విధంగా వెలిగించాలి అనేటువంటి విషయం తెలియదు. అవును. మనకు పురాణాల నుండి అంటే ఈ యొక్క లైట్ ఏర్పడినప్పటి నుండి కూడా వెలుగు ఉంది. ఏ రూపంలో ఉంది? సూర్యుడి రూపంలో ఉంది. సూర్యకాంతి ద్వారా మనం వెలుతురు చూస్తున్నాము. తర్వాత రాత్రి అయితే చంద్రకాంతి ద్వారా మనం వెలుతురు చూస్తున్నాము. నాగరికత ఏ విధంగా అయితే అభివృద్ధి అవుతుందో ఒక 2 రాళ్ళని రాపిడి చేయడం ద్వారా ఒక నిప్పురవ్వ వెలగడం, దాన్ని ఏదైనా మండే స్వభావం ఉన్నటువంటి పదార్థం మీద పడడం ద్వారా ఒక మంటగా వ్యాపించి దాని ద్వారా వెలుతురుని చూడడం అనేది గమనించి మనం ఈ దీపారాధన చేస్తున్నాం. అయితే దీపారాధన చేసే సమయంలో ప్రతిరోజు కూడా ఆవు నెయ్యి దీపం వెలిగించాలి ఖచ్చితంగా, శక్తి కొలది. ఇది ఖచ్చితత్వం ఏం లేదు, శక్తి కొలది. ఆవు నెయ్యి పెడితే చాలా శ్రేష్టం. ఆవు నెయ్యి దీప కుందులో పెట్టి దాంట్లో 3 వత్తులు వేయాలి. త్రిమూర్తులకు అనుకుంటారా, లేదంటే 3 అమ్మవారి యొక్క స్వరూపాలు అనుకుంటారా? మనకు శ్లోకంలో ఉంది, సాధ్యం త్రివర్తి సంయుక్తం. త్రివర్తి, త్రి అంటే 3 వత్తులు వేసి తూర్పు ముఖం పెట్టి కానీ, లేదంటే పడమటకు ముఖం పెట్టి కానీ ఈ యొక్క దీపారాధన చేయవచ్చు. ఈ ఖచ్చితంగా ఇన్ని దీపాలు వెలిగించాలి అనేటువంటిది ఏమీ లేదు శాస్త్రం. మీరు ఒక్క దీపమైనా సరే భక్తియుక్తమైనటువంటి చిత్తముతో, భక్తి ఉన్నటువంటి మనస్సుతో ఈ యొక్క దీపారాధన చేసి ఎటువంటి వేరే ఆలోచనలు పెట్టుకోకుండా దీపారాధన చేసినప్పుడు శివ పంచాక్షరి కానీ, లేదంటే అష్టాక్షరి మంత్ర జపం కానీ చేస్తూ దీపారాధన చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించుకోవచ్చు. దీంట్లో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇలాంటి నియమాలు ఎవరైనా మనము మొక్కై వంగనిది మానై వంగున అన్నట్టుగా మనం చిన్నపిల్లల నుండే అంటే వాళ్లను మన పక్కన కూర్చోబెట్టుకొని, నాన్న ఇది ఇలా దీపం ఇలా చేయాలి, ఈ దీపం ఇలా వెలిగించాలి, దీపం వెలిగించి భగవంతుడికి నమస్కారం చేసుకోవాలి అని చిన్నప్పటి నుంచి చెప్తే కదా వాళ్ళు పెద్దగైన తర్వాత ఆహా మన సంస్కృతి ఇది, మనం దీపారాధన ఈ విధంగా చేయాలనేటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క దీపారాధన విషయంలో కుల, మత, వర్ణ, ప్రాంత భేదం ఏమీ లేదు. ఎవరైనా కూడా దీపారాధన చేయవచ్చును, ఎన్నైనా దీపాలు పెట్టుకోవచ్చును. మనస్సు అనేది ఇక్కడ భక్తి అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మనం భక్తి లేకుండా కేవలం ఆడంబరంగా కొన్ని 1,00,000 కోట్ల దీపాలు పెట్టినా కూడా దానివల్ల తర్వాతి జన్మలో మంచి జన్మ వస్తుందేమో, కానీ మోక్ష ప్రాప్తి మాత్రం కలగదు. దానికి కూడా చాలా చాలా కథలు ఉన్నాయి. ఒక రాజు ఉన్నాడట, ఆయన అంటే ఇంతకు ముందు జన్మలో
ఒక శివరాత్రి రోజు అతను కూడా బ్రాహ్మణుడి కుమారుడే, అంతకుముందు జన్మలో అతను కూడా ఒక బ్రాహ్మణుడి కుమారుడే. వాళ్ళ నాన్ననేమో చాలా మంచి వేద పండితుడు, వీడేమో మందబుద్ధి కలిగేవాడు. మందబుద్ధి అని అంటే ఏమీ ఎక్కదు, ఎంత చెప్పు చదువు ఆయనకి ఏమీ ఎక్కదు. అయితే ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 10 సార్లు చెప్తారు, ఎంతకు కూడా ఆయన మాటలు వినలేదట. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా వినలేదట. దెబ్బలు కొట్టి చెప్పినా కూడా వినలేదట. కానీ ఒక సమయం వచ్చిన తర్వాత అందరూ కూడా అతన్ని కొద్దిగా వెలివేయడము, వెక్కిరించడము, నీకేమి రాదు అని చెప్పేసి తిట్టడము, అలా ఊరికే చేస్తున్నారట. అతను అలిగి ఇంటింటి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేస్తే బతకాలి కదా, బతకాలి అని అంటే తినాలి అంటే ఎట్లా, ఆయనకి ఏమి రాదు, పని ఏమి రాదు, చదువు ఏమి రాదు, ఎలా చేయాలి అని చెప్పేసి అని ఒక గుడికి దొంగతనం పోతాడట. అది అర్ధరాత్రి గుడికి దొంగతనం పోయి గర్భాలయంలో పోతాడు. గర్భాలయంలో ఆ శివుని ముందు ఉంచేటువంటి నైవేద్యం సరిగా కనబడతలేదట. ఎందుకంటే గర్భాలయంలో ఒక దీపం ఉంది, అది కూడా మినుకుగా ఉంటుందన్నమాట. అంటే ఉండాలా పోవాలా అన్నట్టుగా. అయితే ఆ బ్రాహ్మడు ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో వాడు ఏం చేశాడంటే తన మీద ఉన్నటువంటి పంచని కొద్దిగా చించివేసి కింద ఉన్నటువంటి నూనెలో ముంచి ఆ దీపానికి అంటి పెడతాడనమాట. అప్పుడు ఏమవుతుంది, దీపం అనేది పెద్దగా వెలిగిపోతుంది. పెద్దగా వెలిగిన తర్వాత అక్కడ భగవంతుడి ముందు అర్పించినటువంటి నైవేద్యాలన్నీ కూడా తీసుకొని తినేసి కడుపు నింపుకుంటాడు ఆ పూటకు. దానికే తర్వాత జన్మలో అతడు కాశీ మహానగరాన్ని పరిపాలించేటువంటి రాజుగా పుట్టిండట. ఇంత కేవలం ఒక ఆరిపోయేటువంటి దీపాన్ని తన దగ్గర ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని చించి నూనెలో ముంచి ఆ దీపాన్ని సరిచేసిన ఫలితముగా ఆయన దొంగ అయినప్పటికీ కూడా తర్వాత కాలంలో కాశీ మహానగరాన్ని పరిపాలించేటువంటి రాజుగా పుట్టాడట. అంత భాగ్యం ఉంటుంది ఒక చిన్న దీపం వల్ల. అంత దీపానికి అంతటి మహత్వం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ కాశీనగరంలో అంటే తన పూర్వజన్మలు చేసినటువంటి ఫలితం వల్ల అందు గురించేనా స్వామి కాశీ నగరంలో దీపారాధన చేస్తే చాలా ప్రాముఖ్యత ఆ రాజు నుండే ఆ కాశీనగరంలో దీపారాధనకు వైశిష్టత అనేది ఏర్పడింది అనమాట. ప్రతి ఒక్కరు ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వారి ఇంటి ముందు మొత్తం కూడా దీప తోరణం చేస్తుండే అనమాట. అంటే ఇప్పుడు అందరూ కూడా కాశీకి వెళ్ళి దీపారాధన చేయడం అసాధ్యం కాబట్టి మన తరపున అక్కడ ఎవరైనా దీపారాధన చేస్తే ఆ ఫలితం వస్తుందంటారా? ఫలితము అనేది అంతగా రాకపోవచ్చు, ఎందుకంటే మనము ఎక్కడైతే ఉంటామో, ఇప్పుడు మనము మామూలుగా మన శాస్త్రం ఏం చెప్పబడింది అంటే రోజు ప్రవహించేటువంటి నీటిలో స్నానం చేయాలి అని చెప్పేసి చెప్తారు. మనము ఇప్పుడు ఈ హైదరాబాద్ మహానగరంలో ప్రవహించే నీరు అనేది ఎక్కడ వెతికినా కూడా దొరకదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇంట్లోనే మనకు ఉన్నటువంటి బోర్ కానీ లేదంటే ట్యాంకులో వాటర్లో మనం స్నానం చేసేటప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఒక మంత్రం చెప్పుకొని స్నానం చేస్తే ఈ 5 నదీ జలాల్లో చేసినటువంటి పుణ్యఫలం ఏ విధంగా అయితే వస్తుందో, మనం దీపారాధన చేసేటప్పుడు కూడా తులసి కోట దగ్గర ఆ తులసి కోటను మహాలక్ష్మిగా భావన చేసి మనం ఎక్కడైతే దీపారాధన చేయాలి అని అనుకుంటామో ఆ క్షేత్రాన్ని, క్షేత్రాధిష్టాన దేవతను మనసులో సంకల్పం చేసుకొని దీపారాధన చేసినట్లయితే అంతకంటే విశేషమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. శక్తి ఉండి పోకుండా నేను ఇక్కడే చేసుకుంటా అనేది తగదు. నిజంగా శక్తి లేక మనం కాశీ దాకా వెళ్ళలేము అనేటువంటి పక్షంలో ఇక్కడ ఆ కాశీ విశ్వేశ్వరుని స్మరణ చేసుకొని ఇక్కడ వెలిగించినా కూడా అదే ఫలితం వస్తుంది. దాంట్లో సందేహం అంటూ ఏమీ లేదు. ధన్యవాదాలు గురుగారు. జై శ్రీరామ్.